భారత్ పాక్ యుద్ధం మొదలైన తరుణంలో ఒక్కసారిగా కేంద్ర రాష్ట్ర బలగాలన్నీ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా తిరుమల తిరుపతి లాంటి క్షేత్రంలో ఈ యొక్క భద్రతా దృష్ట్యా మరింత జాగ్రత్తలు వహిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అనేక మార్లు కూడా మాక్ డ్రిల్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి తిరుపతి టౌన్లో కావచ్చు, అదే రకంగా తిరుమల క్షేత్రంలో కావచ్చు. నిన్న చూసాం తిరుమలలో కూడా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలన్నీ కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహించి అదే రకంగా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పరిస్థితి. ఎక్కడైతే భక్త సందోహం ఎక్కువగా ఉన్నటువంటి చోటంతా కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి లగేజీలన్నీ కూడా పరిశీలించడం, అదే రకంగా తిరుపతిలో కూడా, తిరుపతి నగరంలో కూడా నిత్యం రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్లో కావచ్చు, నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రాంతాలంతా కూడా హెవీ రష్ ఉంటుంది ఈ యొక్క ప్యాసింజర్స్ తోటి. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో కూడా మాక్ డ్రిల్ నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఉన్నటువంటి ప్రత్యేక బలగాలన్నీ కూడా ఇప్పటికే నైట్ టైంలో గస్తీ కాస్తూ అదే రకంగా ప్రతి వెహికల్ని కూడా అనుమానం కలిగినటువంటి ప్రతి వెహికల్ని విచారిస్తూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే ఇవాళ రేణిగుంటలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ యొక్క విమానాశ్రయం వద్ద కూడా ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహించినటువంటి పరిస్థితి. ఏదైతే కేంద్ర బలగాలు అదే రకంగా లోకల్గా ఉన్నటువంటి పోలీసు టీమ్ తోటి ఈ యొక్క సర్చ్ అనేది నిర్వహించారు, మాక్ డ్రిల్ అనేది నిర్వహించారు. పూర్తిగా ప్యాసింజర్ ఇక్కడికి వచ్చినటువంటి ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి ప్యాసింజర్స్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటన ఏదైనా ఎదురైతే ఏ రకంగా దాన్ని ఎదుర్కోవాలన్న కోణంలో ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ యొక్క విమానాశ్రయంలో నిత్యం కూడా 12 నుంచి 15 ఎయిర్లైన్స్ సర్వీసులు అనేది నడుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తిరుమలకు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అదే తరుణంలో లోకల్గా కూడా ఈ యొక్క విమాన ప్రయాణాలు చేసేటువంటి వారి సంఖ్య కూడా నిత్యం ఎక్కువ ఉంటుంది ఈ విమానాశ్రయంలో. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే యుద్ధ వాతావరణం, ఏదైతే భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో పాక్ ఇప్పటికే పరిధిని దాటి కవింపు చర్యలు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో భారత్ సైన్యం ఇప్పటికే విరుచుకుపడుతుంది, అదే రకంగా తిప్పికొడుతుంది. యొక్క పాకిస్తాన్ యొక్క చర్యలన్నీ కూడా మట్టు పెడుతున్నటువంటి పరిస్థితి మాత్రం మన సైన్యం చేస్తుందని చెప్పాలి. అదే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క యుద్ధ వాతావరణం తీవ్రస్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో ఏదన్నా ప్రధాన నగరాలన్నీ కూడా ఈ యొక్క ఉగ్రవాదుల చర్యలు కావచ్చు, లేకపోతే దేశ ఉగ్రవాదులు కావచ్చు, ఆ దేశ సైన్యం కూడా ఏదైనా టార్గెట్ చేస్తే ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క ముఖ్యంగా వేల సంఖ్యలో ఉన్నటువంటి జనసందోహం ఉన్నటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా తిరుమల లాంటి క్షేత్రం, తిరుపతి లాంటి నగరాలని కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటిది. ఎందుకంటే ఇక్కడ నిత్యం కూడా వేల సంఖ్యలో ఇటు ఎయిర్పోర్టు కావచ్చు, ఇటు రైల్వే స్టేషన్, అదే రకంగా బస్ స్టాండ్లో, తిరుమల క్షేత్రంలో కావచ్చు ఎప్పుడూ కూడా జనసందోహంతో నిండి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాంతంలో నిత్యం కూడా భద్రత పరంగా అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి వాతావరణం ఏదైతే ఇప్పుడు మన దేశం మీద జరుగుతున్నటువంటి యుద్ధం కావచ్చు, ఆ యొక్క పాకిస్తాన్ మీద మన సైనికులు ఎదురుదాడి చేస్తున్నప్పటికీ ఏదైనా జరగరాంతి జరిగితే ఏ రకంగా మనం సంరక్షించుకోవాలి, ఏ రకంగా మనం అప్రమత్తంగా కావాలన్న కోణంలోనే ఈ భద్రతా బలగాలన్నీ కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే రకంగా రేణిగుంటలో విమానాశ్రయం వద్ద కూడా ఇదే తరహా అయినటువంటి భద్రతా బలగాలే ఇక్కడ కూడా మాక్ డ్రిల్ చేపట్టినటువంటి పరిస్థితి. ఈ యొక్క ఎయిర్పోర్ట్ లోపల ఏదైనా జరిగితే ఏ రకంగా ఆ యొక్క జరిగినప్పుడు, ఆ సిచ్యువేషన్ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని ఎలా బయట తీసుకురావాలి, అదే రకంగా ఎవరైనా అనుమానించినటువంటి వ్యక్తులు ఏదైనా లగేజ్ తీసుకుని వస్తే ఆ లగేజ్లో ఎలా ఏముందని గుర్తించే విధంగా దాన్ని డాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్ కావచ్చు, దాన్ని నిర్వీర్యం ఎలా చేయాలి, అదే రకంగా ఏదైనా ఒక ప్యాసింజరో లేకపోతే ఎవరన్నా ఉగ్రవాదులకో లేకపోతే ఇతర సృష్టించేటువంటి వ్యక్తి అతనికి పట్టుబడితే ఏ రకంగా విడిపించుకోవాలన్న కోణంలో క్షుణ్ణంగా ఒక సమన్వయంతో కేంద్ర బలగాలు, లోకల్గా ఉన్నటువంటి పోలీసు వారు ఒక సమన్వయంతో ఏ రకంగా ఆ యొక్క సమస్యను అధిగమించవచ్చు దాన్ని ఒక ప్రాక్టికల్గా డ్రిల్ రూపంలో నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ రేణిగుంట జాతీయ విమానాశ్రయం వద్ద కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహించినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, రేణిగుంట విమానాశ్రయం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.